దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము మే నెల 20వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. ధ్యానమునకు ముందుగా వాక్యము చదువుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మన మనస్సు దేవుని యందే ఉంచాలన్న క్రమాన్ని ధ్యానించుకుంటున్నాము. పైగా దేవుని వలన పుట్టినవి కానివి, లోక సంబంధమైనవి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముల గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. మన మనస్సు దేవుని యందే ఉంచాలని పరిశుద్ధ గ్రంథము యెషయా ప్రవక్త వ్రాసింది. 26వ అధ్యాయం 3లో చెప్పబడింది. ఏమని? మన మనస్సు దేవుని యందే ఉంచాలని. మనమందరము ఒకరికొకరము ప్రేమ కలిగిన వారమై దేవుని యందు పరిపూర్ణ హృదయం గలవారమై జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందువలనంటే ధర్మశాస్త్రం అంతయు ప్రేమే కదా. ఇది దేవుని నుండి వచ్చిన ఆజ్ఞ. దేవుడిచ్చిన ఆజ్ఞలలో ప్రేమ అత్యంత ప్రాముఖ్యమైనది. అయితే ఈరోజు ధ్యానవాక్యము లోకములో జరుగుతున్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి దేవుని ద్వారా పుట్టినవి మాత్రము కాదు, ఇవి లోక సంబంధమైనవి అని యోహాను భక్తుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియపరుస్తున్నాడు. నేటి ధ్యాన వాక్యం కూడా అదే. లోకము నుండి పుట్టిన వాటిని మనము ఆచరించకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో కొందరు క్రీస్తు విరోధులున్నారు. అట్టి విరోధులు మనలో నుండి బయలువెళ్ళి వాళ్ళు లోకానుసారమైన సుఖాలు, చెడ్డ చూపులు, అహంకార బుద్ధులు, ఒక క్రమ పద్ధతి లేని జీవితాన్ని కలిగి తండ్రిని కుమారుని ఎరుగని లోక సంబంధులు. అలాంటి వారు లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచునని యోహాను భక్తుడే తన వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17లో మనము చూస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి జీవించటం అనేది నేర్చుకోవాలి. అది అలవాటు చేసుకోవాలి. అది క్రమ పద్ధతిలో దాని ద్వారా మనము జీవించాలి, దేవుని మహిమపరచాలి. ప్రేమ అనేది మనము నెరవేర్చాల్సిన ఆయన చిత్తము. మనమందరము ప్రేమ కలిగి ఉండి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకోవాలి. నమ్ముకొని ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింపవలెను అని యోహాను రాసిన మొదటి పత్రికే 3వ అధ్యాయం 23లో వ్రాయబడి ఉన్నది. ఇది దేవుని ఆజ్ఞ. ఈ ఆజ్ఞను పాటించి మనమందరము ప్రేమతో జీవితాలు గడుపుచూ మనము దేవుని మహిమపరుచుకుందాము. మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న భాగ్యాన్ని
మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. స్తోత్రములు 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 తండ్రి. కృపగల నాయన, నేటి ధ్యానవాక్యము చదువుకొని మేము ధ్యానించుకొనుచున్న మా ధ్యానాన్ని దయతో దేవాన్ని అంగీకరించి ఆలకించు నాయన. నేటి వాక్య ధ్యానమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. మేము ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి తండ్రి, నీ ఆజ్ఞ ప్రకారంగా మేము ఒకరినొకడు ప్రేమించుకుంటూ నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.